తెల్లవారిన వేళ సూర్యకాంతి బంగారంలా గ్రామాన్ని తాకుతుంది. ఒక ప్రశాంతమైన రోజు మొదలవుతోంది. ఇళ్ల ముందు రంగవల్లులు, గాలిలో పల్లె సువాసన, ఆ పల్లె ప్రజల జీవితం ఎంత అందంగా ఉంటుందో కదా. ఆ గ్రామంలో రమేష్ అనే ఒక బాలుడు చాలా తక్కువ మాట్లాడతాడు, కానీ ఆలోచన మాత్రం అపారంగా ఉంటుంది. రమేష్ చాలా దయగల స్వభావం కలవాడు. ఎవరికి అవసరం ఉన్నా అందరికంటే ముందుగా సహాయం చేసే మంచితనం అతనిది. అందుకే గ్రామం అంతా అతనిని ఎంతో ప్రేమిస్తుంది. ఆ రోజు గ్రామం అంతా సంతోషంలో మునిగిపోయింది. పండగకి అన్నీ సిద్ధం చేస్తూ ఉత్సాహంగా పనులు సాగుతూ ఉన్నాయి. జనం అంగరంగ వైభవంగా పండగకి అక్కడికి చేరుకున్నారు. రంగుల కాంతులతో మైదానం కలకలలాడుతోంది. పిల్లల నవ్వులు, ఆనందం ఆ పండుగ ప్రాంగణాన్ని మరింత అందంగా మార్చాయి. బజార్లో అమ్మలు షాపింగ్ చేస్తూ రంగురంగుల వస్తువులు చూసి సంతోషపడిపోతున్నారు. గొప్పగా అలంకరించిన గుర్రాల బండ్లు మైదానంలోకి వచ్చాయి. అందరి చూపులు ఒక్కసారిగా నేల కొరిగాయి. కానీ అక్కడ ఒక బండి దగ్గర ఒక చిన్నారి తన బొమ్మతో ఆడుకుంటూ ప్రమాదానికి దగ్గరగా వెళ్తున్నాడనే సంగతి ఎవరికీ తెలియదు. అప్పుడే ఆ చిన్నారి బొమ్మ జారి ఆ బండి చక్రాల కింద పడింది. ఆ బండి కదులుతూనే ఉంది. చిన్నారి మాత్రం అందుకోవడానికి వంగిపోయాడు. ప్రమాదం ఒక్క క్షణం దూరంలో ఉంది. ఆ దృశ్యం చూసి గ్రామస్తులు భయంతో కేకలు వేయసాగారు. కానీ వారి కాళ్ళు మాత్రం కదలలేదు. అయితే ఆ ప్రమాదాన్ని గమనించిన వ్యక్తి ఒకే ఒకరు, అతడే రమేష్. క్షణం కూడా ఆలోచించకుండా రమేష్ మెరుపు వేగంతో చిన్నారి వైపు పరిగెత్తాడు. పరుగులోనే అతని కన్ను పెద్ద ఎర్ర జెండా పైన పడింది. రమేష్ ఆ జెండాని బలంగా లాగి తన చేతిలోకి పట్టుకున్నాడు. ఆ గుర్రాలని ఆపడానికి అదే అతనికి సరైన ఆయుధం అనిపించింది. ఆ జెండాను గుర్రాల ముందు ఊపాడు. ఎరుపు రంగు ఆ గుర్రాలకి భయాన్ని కలిగించింది. గుర్రాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ప్రమాదం క్షణాల్లో మాయమయ్యింది. బండి గట్టిగా ఆగిపోయింది. అందరి గుండెల్లో బుదిబండలా ఉన్న భయం కరిగిపోయింది. మైదానం అంతా ఒక్క క్షణం నిశ్శబ్దంగా మారిపోయింది. ఎవరికి ఏం జరిగిందో అర్థం కాలేదు. రమేష్ ఆ చిన్నారిని జాగ్రత్తగా ఎత్తుకొని సురక్షిత ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. ఆ చిన్న బిడ్డ యొక్క తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ పరిగెత్తుకు వచ్చి తన బిడ్డను కౌగిలించుకుంది. ఆమె రమేష్ వైపు మనసారా నమస్కరించి చూసింది. ఆ కృతజ్ఞత మాటల్లో చెప్పలేనిది. గ్రామ పెద్దలందరూ రమేష్ దగ్గరకు వచ్చి, "నువ్వు మా గ్రామానికి గర్వకారణం" అని అన్నారు. ఆ పండుగ వేదికపైనే రమేష్కు శాల్వా కప్పి గౌరవం అందజేశారు. అందరూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఆ రోజు రమేష్ పేరు గ్రామం మొత్తము పలికింది. ధైర్యానికి, సమయస్ఫూర్తికి అతనే ఒక ఉదాహరణ అయ్యాడు. ఆ సాయంత్రం ఆ పల్లెలో నడుచుకుంటూ వెళ్తూ ఉదయం నుంచి జరిగింది నెమరు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు రమేష్. అతనికి ఆ బాబుని రక్షించడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ కథలో నీతి ఏంటంటే, సమయంలో సరైన నిర్ణయం ప్రాణాలను కూడా రక్షిస్తుంది. ఇది రమేష్ చూపించిన అమూల్యమైన పాఠం. ఒక చిన్న బాలుడి ధైర్యము, ఒక క్షణంలో తీసుకున్న సరైన నిర్ణయము సమస్ఫూర్తి యొక్క అసలైన శక్తి.